హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లక్ష్మీ ప్రసన్న యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకైతే యానంలో ఉన్నటువంటి మౌంట్ ఆఫ్ మెర్సీ అనే టెంపుల్ కోసం నేను మీకు చెప్తున్నాను. మనం ఇక్కడే చెప్పులు వదిలి వెళ్ళాలి. ఇప్పుడు మనం మెట్ల మీద నుంచి టెంపుల్కి వెళ్తున్నాము. నేనైతే 3:30కి వెళ్ళాను మధ్యాహ్నం. చాలా ఎక్కువ ఎండ ఉండడం వల్ల చెప్పులు అవి కూడా బయట కదా మనం వదిలేసాము. సో కాళ్ళన్నీ అయితే శుభ్రంగా కాలుతున్నాయి. కాళ్ళు అయితే ఒక రేంజ్లో కాలుతున్నాయి. చాలా వేడిగా ఉంది. వెదర్ కూడా చాలా వేడిగా ఉన్నది. 3:30 సరైన ఎండ పైనుంచి తగులుతుంది సూపర్గా. అలాగే కిందన కాళ్ళు కూడా కాలిపోతున్నాయి. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా సూపర్గా ఉన్నది. కాళ్ళు అయితే బాగానే కాలుతున్నాయి, కానీ ఈ వ్యూ అంతా చూసినప్పుడు కొంచెం ఆనందంగా అనిపించింది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూస్తున్నాం అన్నమాట. మౌంట్ ఆఫ్ మెర్సీ లోపల ఎలా ఉన్నది అన్నది నేను మీకు చూపిస్తున్నాను. ఇవైతే చాలా అందంగా ఉన్నాయి. వీడియోలో చూపించినట్టుగా చాలా క్లారిటీగా ఒక్కొక్కటి చాలా బాగున్నాయి. కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్కరు ఒకసారి వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ అయితే ఒక ఆంటీ గారు అయితే ప్రేయర్ చేసుకుంటున్నారు. మేమైతే ఆవిడని మాత్రం కూడా డిస్టర్బ్ చేయకుండా నా వీడియోని నేను రికార్డ్ చేసుకుని వచ్చేసాను అన్నమాట. ఇవి పెద్ద పెద్ద రాళ్ళు అవి ఉంటాయి కదా, వాటితోనే వీటినంతటినీ కూడా డిజైన్ చేశారు. అందుకని చెప్పి లోపలికి వెళ్ళినప్పుడు చాలా చల్లగా అనిపించింది, బాగుంది. అందరు ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేసుకుని వెళ్తారు. క్రౌడ్ తక్కువ ఉన్నప్పుడు మనం వెళ్ళామంటే చక్కగా అన్నీ డీటెయిల్డ్గా చూసుకోవచ్చు అన్నమాట. ఒకవేళ కనుక క్రౌడ్ ఎక్కువ ఉన్నదంటే మనం అంత ఆస్వాదించలేము, చూడలేము. లోపల నుంచి ఇంకా బయటికి వచ్చేసాం అన్నమాట. ఇంకా ఇప్పుడు దీనికంటే ఇంకా పైన కూడా ఉన్నది అన్నమాట. అందుకని ఇప్పుడు అటువైపు వెళ్తున్నాను. ఇక్కడ నుంచి కూడా చూడండి, వ్యూ అయితే చాలా బాగుంది. ఈ రాళ్ళు ఉన్నాయి కదా, ఇవైతే చాలా చల్లగా ఉన్నాయి. కాకపోతే కిందన ఉన్నటువంటి మనం నేల అయితే మాత్రం చాలా వేడిగా ఉన్నది. ఇది చూసారా పిల్లలు అలా పడితే అలాగా ఆడుకుంటున్నారు. చిన్నప్పటి లైఫ్ నిజంగా హ్యాపీగా ఉంటుంది. అది చెప్పిన మాట వినరు, వీళ్ళ డాడీ మాట తప్ప. చాలా బాగుంది కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం పైకి వెళ్దాం. ఈ స్టెప్స్ అవి ఎక్కితే ఇంకా కొంచెం పైన ఇంకా అసలైనది ఉంటుంది. కాబట్టి అక్కడ ఏముందో మనం మళ్ళీ చూద్దాం పదండి. ఇప్పుడైతే ఈ స్టెప్స్ అయితే ఎక్కి పైకి వెళ్ళాలి. మేమైతే పైకి వెళ్తున్నాము. ఇక్కడ ఒక ఫోటో పైకి వెళ్ళిన తర్వాత వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో. నిజంగా ఇలాంటి అందాలు మనం చూడాలంటే నేచర్ ఎందుకంత అందంగా ఉంటుంది అంటే అది న్యాచురల్గా ఉంటుంది కాబట్టి అందుకని అనిపిస్తుంది నాకు. ఇలాంటి ప్లేసెస్కి మనం వెళ్ళేటప్పుడు కొంచెం మన మూడ్ కూడా చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడు మనం ఒకే టెన్షన్స్లోనే మన ట్రబుల్స్లోనే ఎక్కువ ఉంటాం. అలా కాకుండా అప్పుడప్పుడు కూడా ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటే మన మైండ్ కూడా వాటి నుంచి డైవర్ట్ అవుతుంది. చూసారా జీసస్ క్రైస్ట్ ఎంత ఎత్తు ఉన్నదంటే చాలా ఎత్తుగా ఉన్నది కదా. ఈ వీడియో నాదని చూపించుకోవాలంటే మరి ముందు నేను దిగాలి కాబట్టి నేను దిగాను అన్నమాట. ఇంతకుముందు వీడియోలోనైతే నేను అసలు కనిపించలేదు, కానీ ఇప్పుడు కనిపిస్తున్నాను. ఎందుకంటే ఇది నేను చేశాను కాబట్టి అందరికీ తెలియాలి కాబట్టి ఈ ఛానల్ నాదని. మా అబ్బాయి అయితే నా దగ్గర నుంచి కెమెరా లాక్కొని, కెమెరా అంటే కెమెరా కాదు సెల్ లాక్కొని నేను చూపిస్తాను మమ్మీ అని చెప్పాడు. సరే అయితే నువ్వు చూపించని చెప్పి కాసేపు రిలాక్స్ అయ్యాను. వాడు ఇదంతా కూడా చూపిస్తున్నాడు మీకు. వాడు కెమెరా పట్టుకెళ్ళాడు, కానీ నాకు ఒకటే టెన్షన్, ఇదంతా కూడా క్లియర్ చేశాడా లేదా, క్లియర్గా అన్నీ తీసాడా లేదా అని చెప్పి నా టెన్షన్. నేను అడుగుతుంటే వాడు ఆగమ్మా నేను తీసాను కదా, నేను ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని అంటున్నాడు. అంటే మళ్ళీ వెళ్ళి షూట్ చేయలేం కదా, అందుకని చెప్పి నేను అడిగాను. ఇక్కడ మా హస్బెండ్ నేను ఇక్కడ ఉన్నాం కదా, అక్కడ ఒక్క చోటే చాలా చల్లగా ఉంది. కానీ ఈవినింగ్ అయితే చాలా బాగుంటుంది. ఈ ప్లేస్ చాలా చల్లగా అయిపోతుంది. కాకపోతే మంచి ఎండలో వెళ్ళాం కాబట్టి అంత వేడిగా ఉన్నది. అందుకని చెప్పి మేము ఆ నీళ్ళలో చాలాసేపు కూర్చున్నాము.
పిల్లలైతే అస్సలు మాట వినటం లేదు. అంటే అక్కడి నుంచి పడిపోతే చాలా కిందకు ఉంది కదా, ఏదైనా దెబ్బ తగిలిందని పడిపోతారు. చెప్పి చెప్తామన్నా సరే వాళ్ళు అసలు మాట వినటం లేదు. ఈ రోజుల్లో పిల్లలు ఎవరు మాట వినరు, అదే లేటెస్ట్ ట్రెండ్. నేను యూట్యూబ్ వీడియో తీస్తున్నానని ఆ పిల్లలకు తెలియక వాళ్ళు ఏమంటున్నారంటే ఏంటి నేను నాకేం తీసుకోవట్లేదు. ఫోటోలు తీయకుండా ఒక్కదాన్ని తీసుకుంటున్నాను అని అంటున్నారు. కానీ నేను అక్కడ ఫోటో తీసుకుంటున్నాను, అక్కడ వీడియో తీస్తున్నాను అన్నది వాళ్ళకి తెలియదు కదా, అందుకని చెప్పి అలాగా అడుగుతున్నారు. కాళ్ళు అయితే సూపర్గా కాలుతున్నాయి, కానీ నేను తీయాలి కాబట్టి వీడియో తీస్తున్నాను. తప్పదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ లేగినా కదా చేయండి, నీకు? షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీరు నన్ను ఇంకా ఇక్కడి నుంచి ఎక్కువ అయితే సపోర్ట్ కష్టం. చేయండి. లేదు నిక్ష, అలాగే మీ సపోర్ట్ అయితే నాకు చాలా నీకు? అవసరం. ఎందుకంటే నేను ముందుకు వెళ్ళాలంటే మెయిన్ మీ యొక్క పాజిటివ్ వైబ్స్ నాకు చాలా అవసరం. ఒక లైక్ వల్ల నేను చాలా బూస్టప్ అవుతాను. సో నాకు ఖచ్చితంగా బ్యాటరీ పవర్ మీరు అయిపోయింది. లైక్ ఆగు చేయండి, నిక్ష. షేర్ ఆగమ్మా చేయండి, ఒకటే. అలాగే కామెంట్ ఒకటి చేయండి తీసుకో. మర్చిపోవద్దు. ఒకటి. ఒకవేళ నేను ఈ వీడియోలో ఏదైనా ఇంకా బెటర్గా చెప్పే ఆప్షన్స్ ఏదైనా ఉన్నదా ఏంటి అన్నది, నేను ఎలా చెప్పాను అన్నది, నేను ఇంకా ఏంటి నాలో కరెక్షన్ చేసుకోవాలన్నది మీరు అంతా కూడా నాకు చెప్పినట్లయితే నేను అవి కూడా కరెక్షన్ చేసుకుంటాను. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అలాగే నా వీడియో ఎక్స్పీరియన్స్ కూడా ఎలా ఉన్నదన్నది మీరు నాకు తప్పకుండా చెప్పండి. ఓకేనా? సైనింగ్ ఆఫ్. ఇట్లు మీ లక్ష్మీ ప్రసన్న.